హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒక బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. బెంగళూరులో మనకి చూడవలసిన ఫేమస్ ప్లేసెస్ అనేవి చాలా ఉన్నాయి. అందులో చెప్పుకోదగ్గదైన లాల్బాగ్ బొటానికల్ గార్డెన్కి అయితే వచ్చేసాము. ఈ వ్లాగ్ అనేది ఆల్రెడీ నేను పార్ట్ 1 అయితే చేశాను. దాని కంటిన్యూషన్ వ్లాగ్ ఇది పార్ట్ 2 అండి. ఇక ఈ లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ అనేది దాదాపు కొన్ని వందల ఎకరాల్లో మనకి విస్తరించి ఉంది. దీనిలో మనకి ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ 15కి, జనవరి 26కి, ఇండిపెండెన్స్ డే అప్పుడు, రిపబ్లిక్ డే అప్పుడు ఫ్లవర్ షో అనేది కండక్ట్ చేస్తారండి. ఇక మేము బెంగళూరుకి వచ్చేసి దాదాపు ఒక 15 ఇయర్స్ అయింది. కానీ నేను ఇంతవరకు అయితే ఈ లాల్బాగ్ బొటానికల్ గార్డెన్కి అయితే రాలేదు. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాము. ఇక ఆగస్ట్ 8th నుంచి ఆగస్ట్ 19th వరకు, అంటే దాదాపు ఒక 12 days మనకి ఈ ఫ్లవర్ షో అనేది కండక్ట్ చేశారు. దీని ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను పార్ట్ 1లో అయితే ఆల్రెడీ ఇచ్చేస్తున్నాను. ఇక పార్ట్ 2లో నేను పార్ట్ 1లో చూపించింది ఇక్కడ నేను పార్ట్ 2లో చూపిస్తున్నానండి. ఇక అదేంటంటే ఇక్కడ మనకి అండర్ వాటర్ ఫిష్ టనెల్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. లోపలికి వెళ్ళగానే మనకి ఎటు చూసినా కూడా ఈ విధంగా ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది వ్యూ అనేది. అంటే చిన్న చిన్న చేపల నుంచి పెద్ద చేపల వరకు అన్ని రకాల ఫిష్లు అనేవి మనకి ఈ అండర్ వాటర్ టనెల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. దీనికి టికెట్ ఛార్జెస్ అనేవి పిల్లలకైతే 50, పెద్దవాళ్ళకైతే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఆ రోజు మేము లాల్బాగ్ పార్క్ మొత్తము కూడా, అంటే లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ మొత్తం కూడా చూడలేకపోయాము. అంటే ఒకటి కాదు, రెండు కాదు, 240 ఎకరాలు చూడాలంటే అంత చిన్న పనేం కాదు. మేము అనుకోకుండా వెళ్ళేసి ఒక 3-4 hours ఉండేసి వచ్చేసాము. అందుకే మొత్తం చూడలేకపోయాము. ఇంకా అట్లీస్ట్ పిల్లలైనా ఎంజాయ్ చేస్తారని ఇక ఈ అండర్ వాటర్ ఫిష్ టనెల్ దగ్గరకు అయితే వచ్చేసాము. మీరు ఎవరైనా ఈ లాల్బాగ్ బొటానికల్ గార్డెన్కి వెళ్ళాలంటే ఒక రోజంతా దానికి కేటాయిస్తే వెళ్తే మనం దాదాపు కవర్ చేసుకోవచ్చు. అంటే తిరగలేని వాళ్ళకి బ్యాటరీ వెహికల్స్ అనేవి ఉంటాయండి. ఇక దానిలో అయితే మనకి మొత్తం తిప్పి చూపిస్తారు. గైడ్ చేస్తే మనకి ఆ వెహికల్లో మనల్ని అంతా తిప్పి చూపిస్తారు. మామూలుగా కాలినడక నడవాలంటే చాలా కష్టము. అన్ని ఎకరాల్లో 100 ఎకరాలు ఉంటాయి కాబట్టి మనం చూడలేము. అదే వెళ్ళాలనుకున్న వాళ్ళు అలా బ్యాటరీ వెహికల్స్లో తిరిగితే మనం కొంచెం మొత్తం చూడవచ్చు. దీనికి మొత్తం 4 గేట్లు ఉంటాయి. లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ మొత్తం మేము ఒక గేట్ మాత్రమే కవర్ చేయగలిగాము. కొన్ని అయితే మిస్ చేసాము. ఇక ఈసారి ఎప్పుడైనా ఒకసారి మళ్ళీ అనుకొని వెళ్ళాలనుకుంటున్నాము. మీరు వెళ్తే ఈ అండర్ వాటర్ ఫిష్ టనెల్ కూడా మిస్ కాకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు